మస్టర్డ్ మాయో చికెన్ సాలడ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్, నానబెట్టి ఉడికించుకున్న శనగలు, ఆలివ్స్, సోక్డ్ ఆలివ్స్ అన్నమాట ఇవి, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, మస్టర్డ్ పేస్ట్, మిరియాల పొడి, పామెజాన్ చీజ్, కొత్తిమీర, ఇంకా మైనీస్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, మిక్సింగ్ బౌల్ తీసుకొని పని చేయాలి. ఎలాగూ అది మనకు తెలిసిన విషయమే. అంతకంటే ముందు ఇందులో చికెన్ మాత్రమే కుక్ చేసుకుంటాం, మిగతా ఏవి కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. శనగలు కుక్ చేయాలి, వాటిని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి వాటిని ఉడికించట్లేదు. ఇక్కడ పెనం పెట్టుకొని పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని ఇందులో చికెన్ కుక్ చేసుకుందాం. పెనం కొద్దిగా వేడి అయిన తర్వాత వేసుకుందాం చికెన్. అప్పటి వరకు వెయిట్ చేద్దాం, మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు. రైట్, హియర్ వెల్లుల్లి ఫైన్ చాప్, ఇది డ్రెస్సింగ్లోకి వెళ్తుంది వెల్లుల్లి కాబట్టి వీలైనంత వరకు నీట్గా చాప్ చేసుకుంటే గుజ్జు గుజ్జుగా వచ్చేసినా కూడా పర్లేదు. డ్రెస్సింగ్లో కలిసిపోయి మంచి ఫ్లేవర్ఫుల్గా సాలడ్ అంతటికి వ్యాపిస్తుంది. ఓకే, గార్లిక్ చాపింగ్ అయిపోయింది. ఇక్కడ పెనము వేడెక్కింది. ఇందులో చికెన్, దీనికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. శాస్త్రానికి అంటాం కదా, అలా వేసుకుంటే చాలు. మళ్ళీ డ్రెస్సింగ్లో ఉంటుంది కాబట్టి దానికి సరిపోతుంది. ఇది చికెన్కి మాత్రమే. కుకింగ్ టైంలో అలా ఉంటే కుకింగ్ బెటర్గా అవుతుంది, టెండర్గా కూడా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ చికెన్కి కూడా కాస్తంత ఉప్పు ఉంటే సీజనింగ్ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఆనియన్. వీటిని సాలడ్ స్లైస్ చేద్దాం. సాలడ్ స్లైస్ ఈజ్ ఫైన్. ఉల్లిపాయని ఈ విధంగా అగైనెస్ట్ ద గ్రెయిన్ అంటాం. ఇలా కట్ చేయడాన్ని సాలడ్ స్లైస్ అంటారు. మామూలుగా మనం ఇలా కట్ చేస్తాం కదా, అది నార్మల్ స్లైసింగ్. పోగులు విడిపోయే విధంగా ఇట్లా నలిపేసుకుంటున్నా ఆనియన్. ఓకే, వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. జస్ట్ లైక్ దిస్. ఇది కూడా బాగా ఫైన్ చాప్ చేసుకుందాము, ఎందుకంటే ఇది కూడా డ్రెస్సింగ్లోకి వెళ్తుంది కాబట్టి ఎంత చిన్నగా ఉంటే అంత చక్కగా డ్రెస్సింగ్లో మిక్స్ అయిపోయి అంతటికి స్ప్రెడ్ అవుతుంది.
డన్. స్టవ్ కట్టేసుకున్నా, ఇది చాలు కుక్ అవ్వడం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులోకి అన్ని మిశ్రమాలన్నీ వేసేసుకుంటాం. ఫస్ట్ కొరియాండర్ వేసాను, తర్వాత మిగిలిన కూడా వేసుకుంటాం. మైనీస్, మస్టర్డ్, మిరియాల పొడి, వెల్లుల్లి, పామెజాన్ చీజ్ కొద్దిగా వేస్తున్నా, కొద్దిగా గార్నిష్లో పెట్టుకుందాం. లెమన్ అండ్ వాట్ ఎల్స్, కొద్దిగా సాల్ట్. దీంతో పాటు ఆలివ్స్, ఇవి కూడా రౌండ్ చేసుకొని వేసుకుందాం. ఒకటైతే మ్యాష్ చేసేసుకొని మిక్స్ చేద్దాం డ్రెస్సింగ్లోకి వెళ్ళిపోయేలాగా. ఇంకోటి గార్నిష్కి పెట్టుకుందాం. ఓకే, చక్కటి డ్రెస్సింగ్ రెడీ. ఇందులోకి ఆనియన్, చిక్ పీస్, చికెన్, అంతే కదా, సరిపోయింది. మిక్స్. రైట్, సాలడ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.